అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు ఏపీ 6th క్లాస్ సైన్స్ బుక్ నుంచి బిట్స్ రాయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు. ఆహారంలో ఉండే ప్రధాన పోషకాలు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు. వీటికి అదనంగా పీచు పదార్థాలు, నీరు కూడా ఉంటాయి. మన ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఏ రూపంలో ఉంటాయి? మనం తీసుకున్న ఆహారంలో కార్బోహైడ్రేట్స్ స్టార్చ్, చక్కెరల రూపంలో ఉంటాయి. పిండి పదార్థాలను గుర్తించడానికి ఉపయోగించే రసాయనం ఏంటిది? పిండి పదార్థాలను గుర్తించాలంటే అయోడిన్ ఉపయోగిస్తాం. అయోడిన్ కార్బోహైడ్రేట్స్ని ఏ రంగులోకి మారుస్తుంది? కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాల మీద అయ్యగానే అయోడిన్ అనేది పిండి పదార్థాలను ఏ రంగులోకి మారుస్తుంది అంటే నీలి నలుపు రంగు, బ్లూ బ్లాక్ రంగులోనికి మారుస్తుంది. ఆ పదార్థం కనుక అయోడిన్ వేయగానే నీలి నలుపు రంగులోకి మారితే దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రోటీన్ల పరీక్ష కోసం మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం, కాస్టిక్ సోడా ద్రావణం కావాలి. అయితే దీనికోసం కాపర్ సల్ఫేట్ ద్రావణం తయారు చేయాలంటే 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ని 100 ml నీటిలో కరిగించాలి. కరిగించడం ద్వారా మనకి కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది తయారవుతుంది. కాస్టిక్ సోడా ద్రావణాన్ని ఎలా తయారు చేస్తారు? కాస్టిక్ సోడా అంటే NaOH, సోడియం హైడ్రాక్సైడ్. 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ని 100 ml నీటిలో కరిగించడం ద్వారా కాస్టిక్ సోడా ద్రావణాన్ని తయారు చేస్తారు. ఆహార పదార్థాలు ఉండే ప్రోటీన్ ఎలా గుర్తిస్తారు? ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ ఆహార పదార్థం, ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ పప్పు అని ఇచ్చాను, పప్పు కనుక తీసుకున్నట్టయితే దాన్ని పొడి రూపంలో లేదా ఘన రూపంలో ఉంటే దాన్ని ఏం చేయాలి? ద్రావణం లాగా తయారు చేసుకోవాలి. అంటే పొడి రూపంలోకి మార్చుకొని దాన్ని కొంచెం వాటర్ కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. పప్పు ద్రావణం తయారు చేసుకొని దానికి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా కాపర్ సల్ఫేట్ ద్రావణం ఎలా తయారు చేయాలో, అలా తయారు చేసుకున్నటువంటి 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం, 10 చుక్కల కాస్టిక్ ద్రావణం కలపాలి. కలిపి దానికి కదిలిచ్చి షేక్ చేసి కొద్దిసేపు అలా పెడితే తర్వాత ఆ పప్పు ద్రావణం అనేది ఊదా రంగులోకి మారిపోద్ది. ఊదా రంగులోకి మారిపోతే దాంట్లో ప్రోటీన్స్ ఉన్నాయని అర్థం, మారకపోతే ప్రోటీన్స్ లేవని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారంలో కొవ్వులు ఉన్నాయని ఎలా గుర్తిస్తాం? మనకి ఇచ్చినటువంటి ఆహార పదార్థంలో కొవ్వులు ఉన్నాయని గుర్తించాలంటే ఆహార పదార్థాన్ని పేపర్ పైన వేసి రుద్దాలి. పేపర్ పైన వేస్తే ఆ పేపర్కి నూనె మరకలు అంటే మరకలు కనిపిస్తే అందులో కొవ్వులు ఉన్నట్టు. అంటే పేపర్ ఎలా అయిపోతుందంటే ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ట్రాన్స్పరెంట్గా అయిపోతే నూనె మరకలు కనిపిస్తే ఆ ఆహారంలో కొవ్వులు ఉన్నాయని గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, మన శరీరానికి పిండి పదార్థాలు ఎలా ఉపయోగపడతాయి? మనకు పిండి పదార్థాలు శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. కొవ్వులు కూడా శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఇంక పిండి పదార్థాల కంటే కొవ్వులు ఎక్కువ మొత్తంలో శక్తినిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, శక్తినిచ్చే ఆహార పదార్థాలు అని వేటిని అంటారు? శక్తినిచ్చే ఆహార పదార్థాలని కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్న ఆహారాన్ని అంటారు. ఎందుకంటే ఈ రెండు కూడా శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడతాయి కాబట్టి కొవ్వులు, పిండి పదార్థాలు కలిగి ఉన్నటువంటి ఆహారాన్ని శక్తినిచ్చే ఆహార పదార్థాలని అంటారు. మాంసకృత్తులు ఎందుకు అవసరం? మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్. ప్రోటీన్స్ ఎందుకు అవసరం అంటే శరీర పెరుగుదలకు, మరామతుల కోసం, రిపేర్స్ కొరకు, శరీరంలో జరిగేటటువంటి రిపేర్స్, గాయాలు మారడానికి, శరీరం పెరగడానికి ప్రోటీన్స్ అవసరం. పిండి పదార్థాలు లభించే వనరులు ఇవి. పిండి పదార్థాలు బియ్యము, సజ్జలు, గోధుమలు, చిలగడ దుంప, బంగాళదుంప, చెరకు, బొప్పాయి, పుచ్చకాయ, మామిడి, మొక్కజొన్న వీటిలలో లభిస్తాయి. కొవ్వులు లభించే వనరులు ఇవి. కొవ్వులు మొక్కల నుంచి అయితే వేరుశనగ, బాదం, నువ్వులు. జంతువుల నుంచి అయితే చేపలు, గుడ్డు మాంసంలో కొవ్వులు ఎక్కువగా లభిస్తాయి. ప్రోటీన్లు లభించే వనరులు ఇవి. ప్రోటీన్లు మొక్కల నుండి అయితే బఠానీ, శనగలు, పెసర్లు, కందిపప్పు, చిక్కుడు, సోయా చిక్కుడు నుంచి లభిస్తాయి. అదే జంతువుల నుండి అయితే గుడ్లు, పన్నీరు, చేపలు, మాంసం, పాలు వీటిల్లో లభిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, శరీర నిర్మాణ ఆహార పదార్థాలని ఏ ఆహార పదార్థాలు అంటారు? శరీర నిర్మాణానికి ఉపయోగపడే ఆహార పదార్థాలు ప్రోటీన్స్ కాబట్టి ప్రోటీన్స్ని కలిగి ఉన్న ఆహారాన్ని శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తాం. విటమిన్స్ మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయి? విటమిన్స్ మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా కళ్ళు, ఎముకలు, దంతాల చిగులను, కళ్ళని, ఎముకల్ని, దంతాలను, చిగుర్లని ఆరోగ్యంగా ఉంచడానికి కూడా విటమిన్స్ ఉపయోగపడతాయి. మన శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది? మన శరీరంలో తయారయ్యేటటువంటి విటమిన్ డి. ఇది సూర్యకాంతి సమక్షంలో మన శరీరంలో ఉండేటటువంటి కొలెస్ట్రాల్, విటమిన్ డిని తయారు చేస్తుంది. అందుకే దీన్ని ఏమని పిలుస్తాం? సన్షైన్ విటమిన్ అని పిలుస్తాం. సూర్యరశ్మి ద్వారా మన శరీరం డి విటమిన్ తయారు చేసుకుంటుంది కాబట్టి సన్షైన్ విటమిన్ అని పిలుస్తాం. చాలామంది విటమిన్ డి అనేది డైరెక్ట్ సూర్యకాంతిలో ఉంటుంది అనుకుంటారు. సూర్యకాంతిలో విటమిన్ డి ఉండదు, కానీ సూర్యకాంతి సమక్షంలో మన శరీరంలో విటమిన్ డి తయారవుతుంది. నెక్స్ట్ వన్, విటమిన్ ఏ ఉపయోగం ఏంటిది? విటమిన్ ఏ అనేది చర్మము, కళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
విటమిన్ సి మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ డి మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? సినేమో అనేక వ్యాధులతో పోరాడడానికి. ఇప్పుడు డి ఎలా ఉపయోగపడుతుందంటే శరీరంలోని ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించుకోవడానికి విటమిన్ డి అనేది అవసరం. శరీరంలోని ఎముకలు, దంతాలు కాల్షియంను ఉపయోగించడంలో ఈ విటమిన్ డి సహాయం చేస్తుంది. మరి విటమిన్ ఏ వనరులేవి. విటమిన్ ఏ కావాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే మామిడి, క్యారెట్, బొప్పాయి, చేప నూనె, పాలు వీటిలలో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ బి వనరులు. విటమిన్ బి కాలేయం, గోధుమ, బియ్యంలో ఉంటుంది. విటమిన్ సి వనరులేవి. విటమిన్ సి వనరులు ఉసిరి, నిమ్మ, పచ్చిమిర్చి, జామ, కమల, టొమాటో. విటమిన్ డి వనరులేవి. విటమిన్ డి వనరులు కాలేయం, గుడ్లు, చేపలు. కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు అని దేన్ని పిలుస్తారు? కార్బోహైడ్రేట్లు అంటే ఏమంటారు అన్నిట్లలో ఒకటి కంటే ఎక్కువ రకాల పోషకాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు బియ్యం కనుక తీసుకున్నట్టయితే బియ్యంలో మిగతా పోషకాల కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బియ్యం ఏమంటారంటే కార్బోహైడ్రేట్ సమృద్ధి వనరు అని పిలుస్తారు. పీచు పదార్థం యొక్క ప్రధాన వనరులు ఏది? పీచు పదార్థం ఎక్కువ ఎక్కడ ఉంటుందంటే తృణధాన్యాలలో, పప్పులలో, బంగాళాదుంపలు, తర్వాత కూరగాయలలో ఉంటుంది. పీచు పదార్థం యొక్క ఉపయోగం ఏంటిది? పీచు పదార్థాలు అనేవి మన శరీరానికి పోషకాలను అందించవు, కానీ ఇవి ఏం చేస్తాయి అంటే ఆహారానికి బరువునిస్తాయి. ఆహారానికి బరువును చేరుస్తాయి. బరువును చేర్చడం వల్ల ఆహారం అనేది మన శరీరంలో జీర్ణం కానటువంటి ఆహారం అనేది బయటికి తొలగించడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒకవేళ ఎవరికన్నా మన వీడియో ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఎవరికైనా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇది 6th క్లాస్ లెసన్ కాబట్టి ఈజీ బిట్స్ ఉన్నాయి. ఎవరికైనా ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.